ఈ రీతి నుండుటాలెరుగంగలేక నూరక వెతలలో నుగిజిక్కుకొనుచూ వారక నేత్రముల్వల నొప్ప మూసి గిరిగౌహరాములందున అందున కొందరరయావాహీనులందున నరులు కొందరు నిరాహార నిద్రలు మాని పరిపారి విధముల బయలుగానకతము గిరిగౌహరాములందున అందున కొందరరయావాహీనులందున. జై నిజ గురుభ్యో నమః. జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు. శ్రీ గురు బాలరామస్వాముల వారిచే విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాసకంపైన శుద్ధని గుణతత్వ ద్విపదార్థ దరువుల యందు ఈరోజు మనం 60వ ద్విపదార్థం. దీనికి మునుపు గురుదేవులు పరిపూర్ణ లక్షణాన్ని గూర్చి తెలియచేశారు. గత 3 ద్విపదార్థములలో పరిపూర్ణ లక్షణాన్ని మనం తెలుసుకున్నాం. ఏమీ లేనటువంటిది, ఏమీ కానటువంటిది బట్టబయలు ఏదైతే ఉన్నదో అది గురుని యొక్క కరుణతో నీకు తెలియపరచాను. అయితే తద్విధానంగా ఆ ఉనికి గానిలో ఉండటం తెలియనేరక భ్రాంతి వశులై సంశయ ఛేదన కాక ఎందరో తమ యొక్క జీవన గమనాన్ని వృధా చేసుకుంటూ భ్రాంతి మార్గములతో మమేకమవుతూ ఉన్నారు శిష్య. అందుకే నాయన ఈ రీతి నుండుటలెరుగంగా లేక, ఏ రీతి పరిపూర్ణ పద్ధతిని ఎరుగలేక, దీక్షిత సిద్ధాంతాన్ని గురు శిష్య న్యాయముగా గురి కాంచలేక, అలాంటిది ఎరుగబడక ఈ రీతి నుండుట లెరుగంగా లేక, అశరీర విధానం అంటే ఏమిటో తెలియక, అంటనటువంటి స్థితిలో ఉండే గురి కుదరక ఊరక వెతలలో నొగిజిక్కుగొనుచు వారక నేత్రముల్ వల నొప్ప మూసి అనేకమైనటువంటి కష్టములను కోరికొని తెచ్చుకుంటూ దేహమును ఎంతో శుష్కింపచేసుకొని పడరాని పాట్లను దేహానికి గురి చేస్తూ ఆ మాయ వలలో చిక్కుకుంటూ ఈ శాస్త్రదేహ లోకవాసనములకు లోబడి చాలామంది యోగులమని మునులమనేటువంటి భ్రాంతి అవివేకపు చేష్టలతో వారక నేత్రముల్ వల నొప్ప మూసి, వారక ఎల్లప్పుడూ కూడా నిరంతరము ధ్యాన యుగంలో ధ్యాన సమాధి నిష్ఠా గరిష్ఠులై వాటిని మూసి ఆ కళ్ళును మూసుకొని లోపల అంతర్వీక్షణధారులై ఏదో దర్శిస్తున్నాము అనేటువంటి భ్రాంతితో ఏమి దర్శించినా తన తాను మరసినా ఆ యోగంలో ఉన్నంతసేపు ఊరక ఉండే లక్షణం నాది. అది ఎప్పుడు ఏకప్రకారంగా ఉండే లక్షణం కాదది యోగం. యోగం వదిలి చూసినప్పుడు దాని యొక్క భ్రాంతులు తెలుస్తాయి. అలా కళ్ళును ఎడతెగక నిరంతరం మూసుకొని ఎక్కడుంటారో తెలుసా శిష్య? గిరిగహ్వరములందున అందున కొందరరయ వాహీనులందున, కొండలలో గుహలలో వారి యొక్క జీవన యానాన్ని ఏదో తెలుసుకోవాలనేటువంటి భ్రాంతిలో, మేము ఏదో అవుతున్నాము అనేటువంటి భావనలో ఈ కొండ కోనలలో వారి జీవన పర్యంతము కూడా ఆ సాధనలు చేసుకుంటూ ఉంటారు శిష్య. వాళ్ళలో కొందరు నదులలో మునకలు వేస్తూ ఆ నదీ తీరాలలో స్నానాలు ఆచరిస్తూ అదే ముక్తిదమని, అదే కావలసినటువంటిదని ఉంటారు శిష్య.
ఇంకా మరికొందరు నరులు కొందరు నిరాహార నిద్రలు మాని పరిపారి విధముల బయలుగానక తాము గిరిగహ్వరములందున అందున కొందరయ వాహీనులందున. కొందరైనటువంటి వారు, కొందరు కొండ కోనల్లో, కొందరు నదీమ ఆ ప్రాంతాల్లో వారు అలా ఉంటే, కొందరు నిరాహారమై ఎలాంటి ఆహారాన్ని ముట్టక వాయుభక్షణ చేస్తూ తినకూడనటువంటి ఆహారాలను భుజిస్తూ ఈ అఘోరాలుగా వివిధమైనటువంటి విధానాలతో కొందరు నిద్రలు మాని అనారోగ్య పీడితులవుతారు శిష్య. పరిపరి విధముల ఎన్నో తెరగులు శిష్య. కారణం ఉన్నది ఉన్నట్లుగా దర్శింపనేరక. అందుకే పరిపరి విధముల బయలుగానక. అలా పరిపరి విధములుగా ఉన్నారు. ఎందువల్ల? ఉన్న బట్ట బయలు ఉన్నట్లుగా ప్రత్యక్షం కాని కారణంగా. అలా దర్శింపచేసేటువంటి గురుమూర్తి అనుగ్రహం లభించని కారణంగా, ఎదురుగా ఉన్న ఆ పరిపూర్ణాన్ని దర్శించని కారణంగా. అంతే శిష్య, ఇకేమీ లేదు నాయన తేడా. ఉన్నది ఉన్నట్లుగా కాల్చినట్లయితే ఈ అవస్థలు ఏమీ లేవు. చక్కనైనటువంటి రాజమార్గాన్ని వీడి దొంగత్రోవలకు, భ్రాంతి మార్గములకు బందీలైపోయి ఉన్నారు శిష్య. అలా మతాల వారు, భిన్నమైనటువంటి మతాల వారు శిష్య. అందుకే వారి యొక్క మతాల లక్షణాన్నే తెలియజేస్తున్నాను నాయన నీకు. బయలుగానక తాము గిరిగహ్వరములందున అందున కొందరయ వాహీనులందున. ఇలా వారి యొక్క జీవన విధానాన్ని, నిజమైన యథార్థమైనటువంటి సమాధాన పడే విధానం తెలియనటువంటి చేతకానితనం శిష్య ఇది అని మనకు మతాల లక్షణాన్ని తెలియజేశారు. తరువాయి ద్విపదార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం. జై గురుదేవా.